ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఒక పక్కల మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే రెండో పక్కల బురద జల్లే కార్యక్రమాలు చేయడం వైసీపీ వారి వంతు అవుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 24 నెలల్లో ఎన్నో పరిణామాలు మీ అందరి దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక బచ్చలకూరి జోసెఫ్ అనే అతను, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతను, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క కమిట్మెంట్ను ఎవరు దెబ్బతీయలేరు. దీనికి ఒకటే కారణం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైంది? మీకు 11 సీట్లు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంకో లేని విధంగా ఈ రాష్ట్రంలో మాకు అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. ఇప్పుడైనా శుద్ధంగా బాగున్నారా? అదే లేదు. ఇప్పటికి కూడా ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని పట్టుకోవడం, ఒక 10 రోజులు దాన్ని ముందుకు తీసుకొని పోవడం, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ ఒప్పనడం, మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లడం. దీని మీద ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా కఠినంగా ఉంటుంది. అది ఎవరు చేసినా కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన నిజాయితీగా ఉంటే ఆయన కింద ఉండే టీం అంతా కూడా నిజాయితీగా పనిచేస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. 24 నెలల్లో ఏ రోజు ప్రతిపక్ష పాత్ర వహించలేదు, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజధాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాలుకకు నరాలు ఉన్నాయా లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి భ్రమరావతి అని మీరే చెప్పారు. మీరే పోయి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ రాజధాని అని చెప్పారు. మళ్ళీ 3 రాజధానులు అని చెప్పారు. కర్నూలు అంట్రీ ఏమైంది చెప్పండి? ప్రజలు తిరస్కరించారా లేదా? అంటే క్లియర్ మ్యాండేట్ ఇచ్చారా లేదా? మీరు చెప్పింది తప్పు కాబట్టి ఈ పక్క క్లియర్ మ్యాండేట్ రావడం జరిగింది. మళ్ళా మీరు ఈరోజు మావిగన్ అంటారు, కొన్ని రోజులు విజయవాడ రాజధాని అంటారు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అమరావతి సిఆర్డిఏ లిమిట్స్ తెలుసా అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎన్ని నియోజకవర్గాలు సిఆర్డిఏ లిమిట్స్కి వస్తాయి? అమరావతి చట్టబద్ధత అంటే ఏదైనా తెలుసా మీకు? మీలాంటి దుర్మార్గులు, మీలాంటి నీచులు ఉంటారు. కోట్లాది మంది ప్రజల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తారనే లక్ష్యంతో మీరు పనిచేస్తారని చెప్పి మా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తేవడం జరిగింది. కళ్ళు లేని కబోదులా మీరు, లేకపోతే చెవులు వినపడడం లేదు? ప్రతి ఒక్కరూ
తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.